గారు సొంతంగా వాళ్ళ తమ్మునికే భూమిని కట్టబెట్టిర్రు. గతంలో స్వర్గీయులు ఎన్టీ రామారావు గారు ఒక సినిమా చేసినప్పుడు, బ్రహ్మరిషి సినిమా చేసినప్పుడు వారి మీద కేసు వేసారు. ఆ కేసు వేసినప్పుడు కూడా చాలా స్పష్టంగా కోర్టులు ఏం చెప్పినాయంటే, ముఖ్యమంత్రిగా ఉండి మీరు సినిమాలు చేయడము, ఇట్లా ఆర్థిక లావాదేవీలు చేయడము ఇది కరెక్ట్ కాదు అని చర్చ ఇవన్నీ జరిగినాయి. చరిత్రలో ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి అందరూ. స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు వారి అధికారాన్ని, ప్రధానమంత్రిగా వారి కార్యాలయాన్ని అధికార దుర్వినియోగం చేసినని ఆనాడు అలహాబాద్ హైకోర్టు ఇందిరాగాంధీ గారిని బర్తరఫ్ చేశారు. ఎందుకంటే ఎన్నికల సమయంలో తన ఆఫీస్ని మిస్యూజ్ చేసిందని. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మిస్యూజ్ కాదు, ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో కూర్చొని తను ప్రమాణం చేసింది ఎలాంటి పక్షపాతం లేకుండా నేను వివరిస్తా అని. కానీ వల్ల అన్నదమ్ములకు భూములు రాసియాలి, షెల్ కంపెనీలు మొదలు పెట్టాలి, వాళ్లకు కోట్ల రూపాయల భూములు అప్పచెప్పాలని వ్యాపారం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు. ఇలా నేరుగా ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం. ఇందులో విచారణ అడగడానికి ఏం లేదుగా. ఇది ఓపెన్ అండ్ షట్ కేస్. ల్యాండ్ అలాట్మెంట్ జరిగింది, ఇదొక షెల్ కంపెనీ, ఆ కంపెనీకి ఎంప్లాయీస్ కూడా లేరు. నిన్న ఈ కంపెనీలో ఒక కాంగ్రెస్ లీడర్, చోటా మోటా లీడరు, ఆయన డైరెక్టర్ కూడా కేటీఆర్ గారికి ట్వీట్ పెడతాడు, మాది స్టార్టప్ కంపెనీ అంట. స్టార్టప్ కంపెనీ అయితే ఎక్కడ ఉండాలి? స్టార్టప్ కంపెనీ ఒక ఐటీ పార్క్లను, ఒక ఇన్క్యుబేటర్లను, లేకపోతే టీ హబ్లను అక్కడ పెట్టుకుంటారు. ఇంట్లో పెట్టుకుంటారా స్టార్టప్ కంపెనీ? గిడ పెట్టుకుంటారా స్టార్టప్ కంపెనీ మీరు? ఇగోండి, దీని మీద స్పష్టంగా ఉన్నది. ఎవరన్నా కూడా వెళ్ళి దయచేసి అన్ని ఫొటోస్ మీకు ఇస్తాం, GPS లొకేషన్స్తో సహా ఇస్తాం. ఎవరన్నా విచారణ చేపట్టవచ్చు. ముఖ్యమంత్రి గారే ఇవాళ కూర్చొని వాళ్ళ అన్నదమ్ములకు, వాళ్ళ అంచర్లకు భూములు ఇచ్చేస్తే ఆ భూభారతి యాక్సెస్ లేదు. ఇవాళ 4th సిటీలో ఎన్ని భూములు ఇచ్చేసారో ఎవరికీ తెలీదు. ముఖ్యమంత్రి గారు తప్పుకుంటేనే నిష్పాక్షికంగా విచారణ జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కూర్చుంటే పోలీస్ ఆయనదే, సిట్ ఆయనదే. ఏమంటాడు? సిట్ విచారణ ఇస్తా అని అంటాడు, సింపుల్. ఆ సిట్ ఏం తెలుసులే, లేదు CID అంటాడు, లేదు ACP అంటాడు. ఇవే ఉంటాయి. ముఖ్యమంత్రి గారు కొనసాగితే విచారణ ఎట్లా జరుగుతుంది? మనం చూసినాం, ప్రధాన ఛానల్స్లోనే వచ్చినాయి. ముఖ్యమంత్రి గారు వర్సెస్ కొందరు మంత్రులు వర్సెస్ ఉప ముఖ్యమంత్రి నేరుగా బాహాటంగా తిట్టుకున్నారు, ప్రెస్ మీట్లు పెట్టిర్రు. అది చూసినాం. విచారణ జరిగిందా? ఒక మంత్రి గారి కుమార్తె రోడ్డు మీద నిలబడి 300 కోట్ల కోసం ముఖ్యమంత్రి గారి ప్రధాన అనుచరుడు, జిల్లా అధ్యక్షుడు తుపాకీ పెట్టి డెక్కన్ సిమెంట్స్ని 300 కోట్లు అడిగినరని టాస్క్ ఫోర్స్ పోలీసులు మంత్రి గారి ఇంటికి వచ్చిరని మనం చూసినాం. విచారణ జరిగిందా? ఒక మంత్రి గారి అబ్బాయి గచ్చిబౌలిలో బుల్డోజర్లు తీసుకొని పోయి 80 మంది బౌన్సర్లను తీసుకుపోయి అక్కడ కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తాడు. FIR అవుతుంది, దాని మీద విచారణ ఉండదు. అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్ని ఆడికెళ్ళి తీసేస్తారు. పొంగులేటి గారి మీద విచారణ ఉండదు, కొండా సురేఖ గారి మీద విచారణ ఉండదు. అలాగే దీని మీద కూడా రేవంత్ రెడ్డి గారు విచారణ చేసినా కూడా ఏముండదు. కేంద్రంలో ఉన్న వాళ్ళు సమాధానం చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం నిన్న దీన్ని మేము కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో, పత్రికల్లో ఇవి వస్తుంటే నిన్న BJP MP అరవింద్ ధర్మపురి గారు కూడా ఏదో ట్వీట్ చేశారు. నామమాత్రంగా ట్వీట్ చేయడం కాదు, మేము BJP వాళ్ళని కూడా అడుగుతున్నాం, కేంద్రంలో ఉన్న వాళ్ళని కూడా అడుగుతున్నాం. ఇంత ఓపెన్గా ముఖ్యమంత్రి పదవిలో కూర్చొని ముఖ్యమంత్రి గారు షెల్ కంపెనీస్ వాళ్ళ తమ్ముతో ఓపెన్ చేపిస్తూ ఇలాంటి చికెన్ పోస్టర్లున్న ఇలాంటి ఇళ్లలో నడుస్తున్న ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ అని చెప్పుకుంటూ మీరు భూదందాలు చేసుకుంటూ భూములు కేటాయింపు చేస్తుంటే మరి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తున్నది? AICC రాహుల్ గాంధీ గారు కూడా సమాధానం చెప్పాలి దీని మీద. ఇది పూర్తి ఎక్స్‌ప్లాయిటేషన్.
ఆఫ్ చీఫ్ మినిస్టర్స్ ఆఫీస్. రేవంత్ రెడ్డి గారికి ఒక్క రోజు కూడా ముఖ్యమంత్రి